1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. నేను ఎప్పుడు పిలిచినా కూడా మీరు వెంటనే మీరు సమయం ఇచ్చి విష్ణు టాక్స్కి వచ్చి సుమన్ టీవీ ఆడియన్స్కి ఎప్పటికప్పుడు ఒక మంచి ఎడ్యుకేటివ్, ఒక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మీరు కన్వే చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మన ప్రేక్షకులకు అందిద్దామని ఆహర్నిశలు కష్టపడుతూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అయితే గిరిబాబు గారు, అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిల్లో ఈ ఫైనాన్స్కి సంబంధించి కొన్ని మంచి మంచి ఆర్టికల్స్, ఇవి మంచి మంచి కొటేషన్స్ వస్తుంటాయి సార్. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇవాళ ఒక కొటేషన్ లాంటివి చూశాను. అసెట్స్ దట్ మేక్ యూ రిచ్ వైల్ యూ స్లీప్ అంటే మీరు నిద్రపోతున్నా సరే మిమ్మల్ని ధనవంతుల్నిగా చేసే కొన్ని ఆస్తులు ఇవంటూ కూడా ఆర్టికల్ ఇచ్చారు. ఏంటి అంటే, మనం నిద్రపోతున్నా కూడా మన ఆస్తులు మనల్ని ఎలా ధనవంతులుగా చేస్తాయి, మరి అలా ధనవంతులుగా అవ్వాలి అంటే ఆ నిద్రపోవడానికి ముందు మనం ఏం చేసి ఉండాలి అసలు? సింపుల్ అండి. ఇప్పుడు నార్మల్గా మనకు ఇన్కమ్ అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మార్నింగ్ 9 o'clock to 5 o'clock మీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు, లేదా వ్యాపారం అవ్వచ్చు, లేదా ఇంకొక వ్యాపకం అవ్వచ్చు. ఏదైనా మీరు యాక్టివ్గా పనిచేస్తూ ఉంటే వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. మీరు నిద్రపోతున్నా డబ్బులు వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా మనం నిద్రపోతున్నా సరే మనకి డబ్బులు అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి, మనకి వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ మీరు చెప్పిన డెఫినేషన్కి అర్థం అది. ఈ మారిన ఆర్థిక సామాజిక నేపథ్యంలో ఎవరి ఇన్కమ్ వాళ్ళే చూసుకోవాలి. మరి ఎంతకాలం పనిచేస్తాను నేను? ఒక టైం తర్వాత నేను నా పిల్లల మీద డిపెండ్ అవ్వలేను కదా. అప్పుడు నాకు అంటే నేను, నా భార్య ఇద్దరే, నా పిల్లలకు మంచి చదువు చెప్పించి వాళ్ళు సెటిల్ అయిపోతే మా ఇద్దరికి ఎవరు ఇన్కమ్ ఇవ్వాలి? నేను 80 దాకా పని చేయలేను కదా. నాకు డబ్బులు కావాలంటే దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో కొన్ని మార్గాలు చెప్తున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి, మళ్ళీ మన చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, 2 ఇళ్ళు ఉండాలి. ఒక ఇల్లు వచ్చేసి ఉండడానికి, ఒక ఇల్లు వచ్చేసి మనకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఇవ్వడానికి. ఇది చాలా మంచి కాన్సెప్టే. కానీ ఒకప్పుడు ఆ ఇంటి యొక్క విలువ 10 లక్షలు ఉంటే 5,000-6,000 కిరాయి వచ్చేది. ఇవాళ ఇల్లు విలువ 1 కోటి రూపాయలు 2 కోట్లు అయిపోయినాయి. కానీ కిరాయి 20,000-30,000 నుంచి రాదు. ఈవెన్ 3 కోట్లు ఉంటే తప్ప 40,000-50,000 రాదు. మీరు పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ అండ్ పర్సంటేజ్ ఆఫ్ అది మన ఇన్కమ్ జనరేషన్ చూసుకుంటే గట్టిగా 30 పైసలు 40 పైసలు మించి కూడా ఇంట్రెస్ట్ రాదు. కమర్షియల్ వెళ్తే కూడా, కమర్షియల్ బిల్డింగ్లోకి వెళ్తే కూడా 60 పైసలు 50 పైసలు మించి రాదు. ఇది ఇన్కమ్. దెన్ దీనిపై అంటే ఫస్ట్ ఇలా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలని మన పెద్దవాళ్ళు 2 ఇళ్ళు కొనుక్కోండి, ఒకటి ఉండండి, ఒకటి కిరాయికి ఇవ్వండి, దట్స్ ప్యాసివ్ ఇన్కమ్. దాన్ని ఒక అడుగు ముందుకేసి కమర్షియల్ బిల్డింగ్స్, కమర్షియల్ ఇన్కమ్, షాప్స్, తర్వాత వర్చువల్ రియాలిటీ అంటే పెద్ద మాల్ ఉంటుంది, అందులో ఒక 100, 150, 200 ఎస్ఎఫ్టీ తీసుకుంటారు, రీట్స్ లాగా. తర్వాత మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసేది ఒక 15-20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల రెంట్ ఒక 10,000-15,000 వస్తుంటుంది జీవితాంతం. ఇవన్నీ ప్యాసివ్ ఇన్కమ్కి సంబంధించి రియల్ ఎస్టేట్ నేపథ్యంలో ఇవన్నీ కూడా. మనం సొంత ఇల్లు కొనుక్కోవచ్చు, రీట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, వర్చువల్ రియాలిటీ కొనుక్కోవచ్చు, డబ్బులు ఎక్కువ ఉంటే కమర్షియల్ ప్రాపర్టీ కొనవచ్చు. కానీ వీటన్నిటికీ ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే లిక్విడిటీ ఉండదు. మళ్ళీ ఈ అసెట్ని రియలైజ్ చేయాలంటే కష్టమవుతుంది. ఇన్కము స్టడీగా గ్రో అవుతుంది తప్ప ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండదు. అంటే నాకు ఎక్కువ ఇన్కమ్ కావాలంటే పెరగదు. ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదు. ముఖ్యంగా ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఉంది, అది ఒక అసెట్కి రెంట్ వచ్చింది అంటే మళ్ళీ ఆ రెంట్ పెరగాలంటే చాలా కష్టం. టెనెంట్ మారితే తప్ప పెరగదు. టెనెంట్ మారితే మళ్ళీ కొత్త టెనెంట్ దొరకడం కష్టం. కనుక టెనెంట్ ఉన్నంత కాలం అతను ఇచ్చే రెంట్ మీద ఆధారపడి ఉండాలి. నా ఖర్చులు పెరిగాయంటే ఎక్కువ రెంట్ ఇవ్వడు, ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్ నేను కట్టుకోవాలి, కొన్ని ఓనర్ కట్టే ఉంటాయి, ప్రతి 3-4 ఏళ్ళకు మెయింటెనెన్స్ చేయాలి, బిల్డింగ్ మెయింటెనెన్స్, కలర్స్ వేయించడము, అవన్నీ ఖర్చులు ఉంటూనే ఉంటాయి. వీటిని అన్నిటికంటే ముందు టెనెంట్ లేకపోతే జీతం అందులోంచి రెంట్ రాదు. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్కి ఒక క్లాసిక్ అండ్ గుడ్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్. కానీ దాని యొక్క ఈ డ్రాబ్యాక్స్, చెప్పిన డ్రాబ్యాక్స్ వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ కూడా ఫైనాన్షియల్ ప్యాసివ్ ఇన్కమ్లోకి మళ్ళుతున్నారు. ఫైనాన్షియల్ ప్యాసివ్ ఇన్కమ్లో ఫస్ట్ మనకు గుర్తొచ్చేది డివిడెండ్ ఇన్కమ్. డివిడెండ్స్, షేర్ల మీద డివిడెండ్. ఎగ్జాక్ట్లీ. మంచి పిఎస్యు స్టాక్స్, మంచి డివిడెండ్ పేయర్స్ కొంతమంది ఉంటారు. అలాంటి స్టాక్స్ కొని పెట్టుకుంటే మీకు సంవత్సరానికి 8-9% చొప్పున డివిడెండ్ వస్తుంది, వాల్యుయేషన్ పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటి, డివిడెండ్ ఈజ్ ట్యాక్సబుల్.
మీ మార్జినల్ ట్యాక్స్ లాగా కట్టాలి. అంటే మీకు వచ్చే టోటల్ ఇన్కమ్కి డివిడెండ్స్ యాడ్ అయ్యి మీరు ట్యాక్స్ కడతారు. ఆ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది మీరు ఆ ప్రకారంగా ఇది యాడ్ చేసి కట్టుకోవాలి. అండ్ డివిడెండ్స్ అనేది ఎవ్రీ ఇయర్ కంపెనీస్ పే చేస్తాయి, క్వార్టర్లీ చేస్తాయి, కొన్ని హాఫ్ ఇయర్లీ చేస్తాయి, కొన్ని ఇయర్లీ చేస్తాయి, ప్లస్ అప్రిషియేటెడ్ అవుతుంటుంది. ఇది స్టాక్ మార్కెట్లో ఉండే ఒక పెద్ద అడ్వాంటేజ్ డివిడెంట్ ఇన్కమ్. సపోజ్ ఆ స్టాక్ పెరగట్లేదు లేదా బాగా పెరిగిపోయింది, ఇట్లా బటన్ నొక్కి అమ్మేయచ్చు. లిక్విడిటీ ప్లస్ డివిడెంట్ ఆప్షన్ 8-10%, అంటే విచ్ ఇస్ బిగ్గర్ దాన్ ది రియల్ ఎస్టేట్. అగైన్ రియల్ ఎస్టేట్ 5-6% నుంచి వర్కౌట్ కాదు ఎక్కడ కూడా, బట్ ఇక్కడ 8-10% వర్కౌట్ అయిపోతుంది డివిడెంట్ స్టాక్స్లో, ప్లస్ లిక్విడిటీ. నెక్స్ట్ ఇంకోటి ముందుకేసి మనము ఫైనాన్షియల్ దాంట్లోనే మ్యూచువల్ ఫండ్స్ అని ఇంకోటి ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ద బిగ్గెస్ట్ ప్రపంచం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటుంది SWP గురించి, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఇది బాప్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్స్. మీరు ఉద్యోగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు అడిగారు కదా ప్యాసివ్ ఇన్కమ్ నిద్రపోతున్న ఎలా సంపాదించుకోవాలని. ఉద్యోగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి లేదా బిజినెస్ అయితే బిజినెస్ స్టార్టింగ్ దగ్గర నుంచి కొంచెం 5,000-10,000 కూడా మంచి ఇన్కమే. ఎగ్జాక్ట్లీ 50 వచ్చేప్పటికి అది మొత్తం కలిపి మన కాంపోనెంట్ ప్రకారం ఒక 4-5 కోట్లు అవుతుంది. దాంట్లో నుంచి ప్రతి నెల 3 లక్షలు సిస్టమాటిక్ ప్లాన్ ద్వారా రిక్వెస్ట్ చేసుకొని దీంట్లో తక్కువ ట్యాక్సెస్ ఉంటుంది 12.5%. ఆఫ్టర్ 1.25 lakh దట్టు మనం విత్డ్రా చేసుకున్న నుంచి ప్రిన్సిపల్ పోయిన తర్వాత ఓన్లీ ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఇస్తారు. చాలా తక్కువ. పర్సనల్ ఇన్కమ్కి యాడ్ చేయక్కర్లేదు. పర్సనల్ ఇన్కమ్ ఉంటే 12 lakhs వరకు ఏదైతే ఉందో అది పోను ఎక్స్ట్రా. ఇది అంటే ట్యాక్స్ ఎఫిషియంట్, మోర్ మనీ. సపోజ్ నా ఖర్చులు పెరిగాయి, నా వయసు పెరిగింది, ఇంక్రీజ్ యువర్ SWP కాంపోనెంట్. అలా మన చేతిలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఒక 3 నెలలు అక్కర్లేదు ఆపవచ్చు, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా కొంత అసలు నుంచి తీసుకోవచ్చు, లెస్ టాక్సేషన్, అన్ని విధాలు తీసుకుంటే సిస్టమేటికల్లీ విత్డ్రా చేసుకోవడానికి చాలా మంచి ప్లానింగ్లా చేసుకోవచ్చు. అంటే ప్యాసివ్ ఇన్కమ్ రియల్ ఎస్టేట్ నుంచి మనం ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్లోకి మూవ్ అయినప్పుడు డివిడెంట్ ఇన్కమ్ ఎలా వాళ్ళు పే చేస్తే మనకు వస్తుంది. సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది మనము రిక్వెస్ట్ ఇచ్చుకొని తీసుకునేది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ రాయల్టీ. అందరి వల్ల కాకపోవచ్చు. ఇది కొన్ని బుక్స్ రాసి ఆ బుక్స్ ని సేల్ పెడతారు. మనం జీవితాంతకాలం ఆ బుక్స్ కాలం వస్తూనే ఉంటుంది. గుడ్ రాయల్టీ. తర్వాత కొన్ని రకాల ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే IP రైట్స్ అంటారు. మనకి ఏదైతే ఒక స్కిల్ ఉంది ఆ స్కిల్ని రిజిస్టర్ చేసుకుంటే మన స్కిల్ ఎవరైనా యూజ్ చేసినా, ఇప్పుడు ఇళయరాజా పాటలు ఉన్నాయి, ఎవరైనా ఆ పాటలు వాడాలంటే ఆయనకు రాయల్టీ పే చేస్తేనే వాడడానికి అవకాశం ఇస్తాడు. లేదంటే ఆయన పాటలు వాడుకుంటే కోర్టులో కేసు ఇస్తాడు. అంతే కదా, ఎవరైనా అంతే రైట్ ఉంటుంది. అంతే కాపీ రైట్స్ అంటారు. అలాంటివి లైఫ్ లాంగ్ డబ్బులు ఇస్తానే ఉంటాయి. కానీ అందరికీ ఆ స్కిల్ ఉండకపోవచ్చు. కనుక అందరికీ అలాంటి స్కిల్ ఉంటే అది కూడా బెనిఫిట్ అవుతుంది. లేదా కొంతమంది స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. యాజ్ అండ్ వెన్ దే వాంట్ మనీ దే విల్ విత్డ్రా. సిస్టమేటికల్లీ విత్డ్రా చేస్తే మార్కెట్ ఎలా ఉన్నా సరే ఆ పలానా రోజు విత్డ్రా నాకు వస్తుంది. అట్లా వద్దు, నేను పెంచుకుంటూ పోతాను, అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటా. అది నెలకు అవ్వచ్చు, 3 నెలలకు అవ్వచ్చు, 2 నెలలకు అవ్వచ్చు. ఈ ఫెసిలిటీ వెసలుబాటు మీకు రియల్ ఎస్టేట్ ఉండదుగా. వాళ్ళు ఏదైతే రెంట్ ఇస్తారో అంతవరకే వస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ వర్చువల్ రియాలిటీ మీద బాగా ఫోకస్ వస్తుంది. ఈ వర్చువల్ రియాలిటీ మీరు ఇన్ని SFTలు కొనండి రెంట్ వస్తుంది, లేదా రీట్స్. వీటిలో డ్రాబ్యాక్ ఏంటంటే లిక్విడిటీ లేకపోవడం. అందువల్ల నాకు చాలామంది చెప్తూ ఉంటారు కొన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ ఇస్తే తీసుకోవచ్చా అని. అలాగే స్టూడియో అపార్ట్మెంట్ మీకు దగ్గర 1.5-1 crore ఉంటుంది. మీకు రెంటల్ ఇన్కమ్ ఇచ్చేస్తారు 30,000, 40,000, 50,000 అట్లా. కానీ అందులో ఏంటి, ఆ స్టూడియో అపార్ట్మెంట్లో సేలబిలిటీ లేకపోతే, అంటే లైక్ ఆక్యుపెన్సీ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. రెంట్ ఇవ్వలేరు వాళ్ళు. అగ్రిమెంట్ ఓన్లీ 4-5 years ఉంటుంది. మేనేజ్ చేస్తారు, వాళ్ళు ఒక లీజ్కి ఇచ్చేస్తారు. కానీ సడన్గా మనకు ఫుట్ఫాల్ లేకపోతే చాలా కష్టం. ఇలాంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి అక్కడ. బట్ SWPలో ఏంటంటే మనం పెట్టే ఫండ్ బ్యాలెన్స్ కేటగిరీ ఫండ్ ఉంటుంది, లేదా కొంత డెఫర్ చేసిన తర్వాత, అంటే మనం ఇన్వెస్ట్ చేసి ఒక 2-3 years తర్వాత పెరిగిన గ్రోత్లో నుంచి కూడా తీసుకుంటూ పోవచ్చు. ఒక ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, స్మాల్ క్యాప్ పెట్టుకొని పోర్ట్ఫోలియో గ్రో అయిన తర్వాత ఒక 1 crore పెడితే ఒక 3 years టైం ఇచ్చామనుకోండి 1.4-1.5 crore అవుతుంది. ఆ 50 లక్షలు పెరిగిందే దాన్ని వేరే బకెట్లోకి, అంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, లేదా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్లోకి మూవ్ చేసుకొని ఆ బకెట్ని క్రియేట్ చేసుకొని అందులోంచి విత్డ్రా చేసుకుంటూ పోవచ్చు. అవి పెరుగుతాయి, ఇవి పెరుగుతాయి, పోర్ట్ఫోలియో పెరుగుతుంటుంది. నేను చెప్పాక వస్తాను, లాస్ట్ టైం ఒక క్లయింట్ హస్బెండ్ చనిపోతే వచ్చిన 1 crore మేము ఇలాగే ప్లాన్ చేసాం. సో ఇట్లా ఈ విధంగా ఇన్ని రకాల మార్గాల ద్వారా మనము నిద్రపోతున్న ఇన్కమ్ రావాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పనిచేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, నిద్రపోతే వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఇది ఎప్పటికీ వస్తుండాలి. ఇది జనరేషన్స్ టుగెదర్ ఉంటుంది. మనం క్రియేట్ చేసింది మనకు, మన తదనంతరం మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా. ఎందుకంటే అసెట్ అక్కడ కరిగిపోదు కదా. సో అలా చేస్తూ వెళ్ళొచ్చు. సేమ్ ఇప్పుడు ఇల్లులు కొని కిరాయి ఇచ్చి ఎందుకు అంటున్నారు, ఇదే పరిస్థితి. కానీ ఇంటికి కూడా ఒక లైఫ్ టైం ఉంటుంది, కానీ దీనికి ఉండదు. జీవితాంతం, తరతరాలుగా, జనరేషన్స్ టుగెదర్ ఉంటుంది ఇది. బికాజ్ ఈక్విటీ అంత వాల్యూ ఉంటుంది. ఇల్లు కూలిపోవచ్చు,
లేదా ఇల్లు ఒక టైం తర్వాత వాల్యూ తగ్గిపోవచ్చు, లేకపోతే అది శిథిలమైపోవచ్చు. ఇది కాదు అట్లా, అంత పొటెన్షియల్. అందుకనే అందరూ కూడా ఫిక్స్డ్ అసెట్స్ ప్యాసివ్ ఇన్కమ్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ ప్యాసివ్ ఇన్కమ్లోకి మూవ్ అవుతూ ఉన్నారు. సో మొత్తానికి ఈ రోజుల్లో మనకొచ్చే మెయిన్ స్ట్రీమ్ ఇన్కమ్ ద్వారా మన లైఫ్ స్టైల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళలేం కాబట్టి, సో మనకంటూ కొన్ని ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేయగలిగే కొన్ని అసెట్స్ని మనం ఐడెంటిఫై చేసి బిల్డ్ చేసుకుని వాటి ద్వారా ప్రతి నెల లేదంటే ప్రతి క్వార్టర్కో లేదంటే ఒక అవసరమైనప్పుడు దాని నుంచి కొంత అమౌంట్ని మనం తీసుకోగలిగే విధంగా ఉండగలిగితే మనం నిద్రపోతున్నా సరే మన ఆస్తులు మన కోసం పనిచేసి మనకి సంపదను సృష్టి చేసి పెడతాయి. మరి మీరు చేస్తున్నారా పని? ఎస్, ఆబ్వియస్గా. మరి చేసేసారు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం ఇంతమందికి ఎడ్యుకేట్ చేసినప్పుడు ఫస్ట్ మనం చేస్తేనే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనకు వచ్చిన రియల్ టైం ఎక్స్పీరియన్స్లో నుంచే మనం అంటే మనకు కూడా దాంట్లో కొన్ని సందేహాలు, డౌట్స్ వస్తాయి కాబట్టి అవి మీలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా అడిగి వాటికి సమాధానంగా నేను ఆల్రెడీ చేశాను. నా క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అదే నా పోర్ట్ఫోలియో చూపిస్తూ ఉంటా. నా టోటల్ పోర్ట్ఫోలియో 350 crores ఎలా పెరిగింది, ఆ 350 crores ఎంతమంది మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎంతమంది డబ్బులు వస్తున్నాయి, రియల్ టైం విత్ పాన్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి విత్ రియల్ టైం క్లయింట్స్, అది నేను లైవ్ చూపిస్తూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళకు, ఒక కాన్ఫిడెన్స్ కోసం, ఒక నమ్మకం కోసం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి.